హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితే నీ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఆవకాయ 2024 అనమాట. 2023 వీడియోని మీరు అందరూ ఆల్రెడీ చూశారు. 2024లో వీడియో చాలా లేట్ అయింది. మ్యాంగోస్ అన్నీ అయిపోయాయి. మాకు ఈ ఇయర్ మామిడికాయలు దొరకడం చాలా కష్టమైంది. ఎనీ హౌ దొరికినాయి. అవన్నీ కొట్టించుకొని వచ్చి క్లీన్ చేసేప్పటికి సరిపోయిందనమాట. 1.5 అవర్ పట్టింది దాదాపు. వెల్లిపాయలు, దానికి కావాల్సిన ఆవపిండి, మెంతిపిండి, ఎల్లిపాయలు, ఉప్పు, కారం అంతా అమ్మ రెడీ చేస్తుంది. నేనైతే క్లీన్ చేస్తున్నా. ఈ క్లిక్ అయితే మా అబ్బాయి తీసాడనమాట. నువ్వు కష్టపడుతున్నావు కదమ్మా, నేను తీస్తా అని. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. ఆ పెంకల్లో ఉండేదంతా తీసి అవన్నీ శుభ్రంగా తుడిచి పెట్టేపాటికి సరిపోయింది. చాలా ముక్కలు టెంకలు లేకుండా వచ్చినవి. సో ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. ఆ రోజైతే చాలా హెక్టిక్, ఫుల్ ఎండ. ఆ ఎండలో వెళ్ళి తీసుకొని వచ్చాను నేను. అసలు మామూలుగా లేదనమాట. ఎలా అయితే అలా అయిపోయింది. ఆవకాయ పచ్చడి ఎలా వచ్చింది ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీరు అందరూ చూసేయచ్చు. మీరే పద్ధతులు పెడతారనేది డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఆవకాయ 2024 వీడియోని మీరైతే చూసేస్తున్నారు. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్, డెఫినెట్గా చూసేయండి. సో ఇంకా ఆవకాయ పచ్చడికి కావాల్సిన వెల్లిపాయలు చాలా ఒలిచాను, నేనే ఒలిచాను. నాకు ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం. అది స్పెషల్లీ పచ్చడిలో నాని ఉంటాయి కదా ఎల్లిపాయలు, అది తినడం చాలా ఇష్టం. ఇలా మేకలో ఎంతమందికి ఇష్టం అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఆవపిండి, మెంతిపిండి కలర్ చూసారు ఎలా ఉందో. అవన్నీ వేసి అక్కడ పెట్టింది మా అమ్మ వీడియో కోసం. స్మెల్ అయితే అదుర్స్ అనమాట, మామూలుగా లేదు, రేంజ్లో ఉంది స్మెల్. అలా ఇంకా ఉప్పు కూడా బాగా ఎండలో పెట్టి గ్రైండ్ చేసేసింది, తొందరగా మెల్ట్ అయిపోద్ది అని. ఇంకా కారం అయితే తెలుసు కదా, బాగా కష్టపడి వేయించిన కారం పచ్చళ్ళకే సరిపోయింది. అమ్మ పండుమిర్చి పచ్చడి పట్టింది, అండ్ ఆవకాయ పచ్చడి పట్టాము, అండ్ అలాగే అల్ల పచ్చడి కూడా పట్టాము. మెయిన్ మాకు అల్ల పచ్చడి అనమాట టిఫిన్స్లోకి. కానీ ఈ మధ్య మా ఇంట్లో మా పిల్లలకు కూడా పచ్చళ్ళు తగ్గించేసాం. బికాజ్ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత తక్కువ తింటే అంత మంచిది, కానీ అసలు లేకుండా ఉంటే బాగుండదు కదా అని అలా అనమాట. సో చూసారా ఈ కారము, దీంతో పాటు ఇంకొక ప్యాకెట్ ఉంది, పిన్ని వచ్చింది, పిన్ని కూడా కారం తీసుకెళ్ళింది అనమాట. సో డెఫినెట్గా పిన్ని వచ్చిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఆయిల్ కర్నూలు ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఒకటి సరిపోయింది అనమాట, 1.5 అలా పట్టింది. ఇంక ఇవైతే కింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. కింగ్స్ అని ఎందుకన్నానంటే పచ్చడిలో మెయిన్ పాత్ర పోషించేది ఇవి, ఉప్పు కారాలు కొలవడానికి, ముక్కలు కొలవడానికి అనమాట. మెజర్మెంట్ అనేది లేకపోతే పచ్చడి అవకతవకలు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు చేసినా మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి దీంతోనే కొలుస్తుంది మా అమ్మ. గిద్ద, సోలా అనమాట. ఇంకా దేంతో కొలవడం రాదు. బియ్యం కొలవడానికి కూడా నేను ఇదే యూస్ చేస్తాను. మా ఇంట్లో అన్నం వండేటప్పుడు గిద్దతో కానీ గ్లాస్తో కానీ కొలుస్తా, అదే అలవాటు అనమాట. ఇంకా అవన్నీ రెడీ చేసి అయిపోయిన తర్వాత పచ్చడి కూడా కలపడం అయిపోయింది. క్లిప్ ఇక్కడ ఎందుకు యాడ్ చేశా అంటే మా మమ్మీ చాలా రోజుల తర్వాత పులిహార చేస్తుంది. బయట అయితే వర్షం పడుతుంది. ఆ రోజైతే లంచ్ ప్రిపరేషన్ ఏం చేయలేదు, ఆ క్లీనింగ్ ప్రాసెస్ సరిపోయింది. మా పిల్లలు తింటారని పులిహార చేసింది, అద్భుతంగా కుదిరింది. బయట వర్షానికి ఇక్కడ వేడివేడి పులిహోరకి క్లైమేట్ అయితే సూపర్గా సెట్ అయింది. ఇంకా అది ఉప్పు చూడడానికి పెట్టింది మా మమ్మీ. అంతా అయిపోయాక తినేసిన తర్వాత కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యాం చల్లగాలికి అనమాట. తర్వాత ఇంకా ఆవకాయ పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఎలా పెడతారనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదే, ఇందులో ఏ మార్పు ఉండదు. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, ఇంకా చాలా టైప్స్ చేసుకుంటారు. కానీ నేను చిన్నప్పటి నుంచి తింటున్న ఆవకాయ పచ్చడి ఇదే, ప్రాసెస్ ఇదే. ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులు ఏమీ లేవన్నమాట. కాకపోతే మెజర్మెంట్ ఒక్కటే నాకు ప్రాబ్లమాటిక్ అయిపోతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మా మమ్మీ చెప్పింది, ఈ ఇయర్ కూడా మా మమ్మీయే 2 గిద్దలు 3 గిద్దలు అంటది. ఎట్లా అంటే మానికల వైజ్ అనమాట. నేను కొలుస్తున్నాను కదా, ఇది గిద్ద కాదు, సోల అనమాట. సోలతో మా అమ్మ చెప్తుంది కేజీ ముక్కలు అవుతాయి అట్లా అవుతాయని. అవి మొత్తం కొలిస్తే 7 ఎన్నో వచ్చినాయి. 2 మానికలకి ఒక సోల ముక్కలు తక్కువైనాయని మా మమ్మీయే మెజర్మెంట్ వేసుకొని దానికి ఎంత ఉప్పు ఎంత కారం పడుతుందని మా అమ్మ చెప్పిందనమాట.
బేసిక్గా నాకు నా ఓన్గా ప్రిపరేషన్ అయితే నాకు తెలుస్తుంది, కానీ ఇది మా అమ్మ రెసిపీ అండ్ మా అమ్మ మెజర్మెంట్స్ కాబట్టి మా అమ్మ చెప్పినట్టే చేశాను. ఏది కూడా మిస్ చేయలేదన్నమాట. పచ్చళ్ళలో కొంచెం ఉప్పు కారం తక్కువైన బూజు పట్టేయడం, ఎక్కువ నిల్వ ఉండకపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. సో కంప్లీట్గా ఏది మిస్ అవ్వకుండా నేనైతే చేసేసాను. అలా అలా 2024 ఆవకాయ పచ్చడి అయితే అయిపోయిందనమాట. మామూలుగా కాదు. సో అందరూ ఆల్మోస్ట్ ఎప్పుడు పెట్టేశారు. నేను వీడియోస్ చూస్తున్నప్పుడల్లా అందరూ ఆవకాయ పచ్చడి పెడుతున్నారు, మనం ఎప్పుడు పెట్టాలి అని అనిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే సూపర్గా కుదిరింది ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి అలాగే కుదిరింది. అండ్ తినడానికి మ్యాంగోస్ కూడా మాకు అలాగే దొరికాయి. బాగా ఎంజాయ్ చేసాం లాస్ట్ ఇయర్. కానీ ఈ ఇయర్ ఎక్కడో ఒకటి సంవత్సరానికి ఒక కాయ తిన్నట్టే అనిపించింది. అస్సలు దొరకలేదు మాకు. మ్యాంగోస్ దొరికినవన్నీ అస్సలు బాగాలేదన్నమాట. పులుపునో చవ్వదనమనో పురుగులను ఏయో ఉండిపోయినాయి. ఇయర్ మ్యాంగోస్ అస్సలు ఎంజాయ్ చేయలేదు. లిటరలీ చెప్పాలంటే నేను కంపల్సరీగా ఒక్క కాయ కూడా తినిందే లేదనమాట పండినవి. అండ్ పచ్చినవి అయితే దొరికినాయి, కానీ అలా అలా అయిపోయింది. సో ఆ ముక్కలన్నీ కొలిచేసాను నేను. కొలిచేసిన తర్వాత అవి 2 మానికలకు ఒక 16 ముక్కలు తక్కువ అని చెప్పింది మా అమ్మ. చెప్పి దానికి ఎంత అనేది మా అమ్మే మెజర్మెంట్ కౌంట్ చేసేసింది. ఈలోపు నేనైతే పసుపు యాడ్ చేశాను ముక్కల మీద. యాక్చువల్గా పసుపు మేము ఎప్పుడు వెయ్యము, పసుపు అసలు వెయ్యమన్నమాట. కానీ కలర్ కోసం అయినా మంచిగా ఉంటుంది అని అమ్మ చెప్పింది. ఫస్ట్ పసుపు వేసేసి ఆ పసుపులో నూనె ప్యాకెట్ ఓపెన్ చేసి కొంచెం నూనె వేసాను, ముక్కలకి పడుతుంది అన్నట్టుగా. కలుపుతా అంటే మా అమ్మ వద్దనింది అనమాట. చేయి పెట్టి కలపొద్దు, ముక్కలు ఎగరేయి బాగా స్ప్రెడ్ అయిపోతుంది, కలిపిన దానికంటే కూడా ఎక్కువ స్ప్రెడ్ అయిపోద్ది అని చెప్పింది. సో నేను కలపకుండా ముక్కలు అలా పైకి ఎగరేస్తూ ఉండేసరికి బాగా స్ప్రెడ్ అయిపోయింది. నా బలం అంతా ఉపయోగించి చాలా రోజుల తర్వాత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. అలా అలా అనేసి గట్టిగా అనేసరికి చక్కగా ముక్కల నిండా పసుపు ఆయిల్ బాగా స్ప్రెడ్ అయింది. అసలు కలిపినా అంత బాగా స్ప్రెడ్ అవ్వదేమో అనిపించింది. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. చూసారా ఎంత చక్కగా ఎల్లోయిష్ కలర్లో ఉందో, చాలా బాగా అనిపించింది. ముక్కలంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు యాడ్ చేయమని చెప్పింది. సో ఒక 16 ముక్కలు తక్కువైనాయి కాబట్టి మా అమ్మ మెజర్మెంట్ కౌంట్ చేసేసింది కాబట్టి 5 గిద్దలు ఉప్పు 5 గిద్దల కారం అని చెప్పేసింది. ఎలాగో అన్నీ పక్కనే ఉన్నాయి కాబట్టి గబ్బా వేసేసాను. ఎందుకంటే మేము పచ్చడి కలుపుతున్న ప్రతిసారి వర్షం పడుతుంది, అదేంటో అర్థం కాదు. లాస్ట్ ఇయర్ పచ్చడి కలిపిన టైంకి వర్షం పడింది, ఈ ఇయర్ పచ్చడి కలుపుతున్న టైంకి వర్షం పడింది. మరి అదేం మ్యాజిక్కో గమ్మత్తో మరి ఏంటో అర్థం కాదు. సడన్గా ఎండగా ఉంది, బాగా సడన్గా వర్షం పడింది. వర్షం పడేలా ఉందన్నమాట అప్పటికి. అందుకని గబా కలిపేస్తున్నాను అనమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. కానీ ఇదంతా వేసి కలుపుతున్నప్పుడు ఉంది చూడండి మజా, అసలు మామూలుగా లేదు. ఉప్పు అయితే అయిపోయింది, 5 గిద్దలు వేసేసాను. సో కారం కూడా యాస్టీజ్. మా కారం ఏంటంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా స్పైస్ ఉంది. అండ్ ముక్కలేమో చప్పగా ఉన్నాయి, పులుపు లేవన్నమాట. ఇంకా లాస్ట్ సీజన్ కాయలు, ఇంకా అదే పచ్చడి అనమాట. నేను అమ్మాయి అనుకున్నామంటే ఉప్పు ఎలాగ వేసేసాం కదా, ముక్క పులుపు లేదు కదా, మనం కారం వేస్తే పట్టదో అంటే కారానికి తగ్గ పులుపు లేదు కాబట్టి మంట ఎక్కువ ఉంటుందేమో తగ్గిద్దామా అనుకున్నాం. కానీ మెజర్మెంటే, తగ్గించినా బాగోదు అలా అని పెంచినా బాగోదు, యాస్టీజ్ వేద్దామనేసి అలాగే 5 గిద్దలు ఉప్పు 5 గిద్దలు కారం ముక్కల క్వాంటిటీకి తగ్గట్టు వేసేసాం అనమాట. కావాలంటే కలుపుకోవచ్చు, కానీ తగ్గితే ఎక్కువైతే తీయలేం కదా, కావాలి అంటే యాడ్ చేసేసుకోవచ్చు. ఎక్కువైతే పచ్చళ్ళలోంచి తీయలేం కదా, అవకతవకలు అయిపోతూ ఉంటుంది. అందుకే పచ్చడి పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా శ్రద్ధతో కలుపుతూ ఉంటారు. పచ్చడి అంటే ఈజీ ఏం కాదు, కలిపే చేతిలో ఉంటుంది, మెజర్మెంట్స్లో ఉంటుంది, అన్నీ పాయింట్స్ చూసుకొని టేస్ట్ వస్తుందన్నమాట. సో ఉప్పు కారం పసుపు నూనె వేసాం కాబట్టి ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి వేయాలన్నమాట. పచ్చడి అంటే అప్పుడే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. మా ఇంట్లో అమ్మ ఆవాలు మెంతులు ఎండబెట్టి చక్కగా పొడి పట్టి జల్లెడ పట్టిందనమాట. మళ్ళీ మధ్యలో ఏమన్నా వస్తే అంత బాగుండదేమని పచ్చళ్ళు చక్కగా జల్లెడ పెట్టి పెట్టేసింది. ఆవపిండి స్మెల్ అయితే అదుర్స్ అనమాట. ఆవపిండి కంటే మెంతుపిండి ఇంకా బాగుంది అసలు స్మెల్. అసలు అది కలుపుతుంటే నా ఫీలింగ్ చెప్పమంటారా, ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే అన్నట్టుందనమాట. ఆ రేంజ్లో తింటుంటే కూడా అసలు మామూలుగా లేదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి వేసేసాం కదా, ఇప్పుడు బాగా ఆ ముక్కలకి పట్టేటట్టు ఆ ముక్కని ఎవ్రీ పీస్ వదలకుండా అలా కలిపేస్తూ ఉండాలన్నమాట. కలపడంలోనే ఉంటుంది అంటారు కదా, అలా ఆ రేంజ్లో. సో బాగా కలిపేసాను. ఇంతకీ ఈ వీడియో తీసి 1 మంత్ పైనే అవుతుందన్నమాట. నేను కలుపుతుంటే కింద పడుతుండే తుడిచేసి కలిపేస్తున్నాను.
బాగా చక్కగా కలిపేశాను. నాకు ఇంకా కలుపుతూనే ఉండాలనిపిస్తుంది అనమాట. మా అమ్మ అంటుంది కొత్త కారం అసలు మంట మామూలుగా పుట్టదు, నువ్వేంటో అట్లాగే చేస్తున్నావు కానీ చేసే అనింది. సో బాగా కలిపి 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 లాస్ట్లో నూనె పోసి పైన వెల్లుల్లి వేసుకోవడమే, అంతే ఆవకాయ పచ్చడి. ఇదివరకంటే పెద్ద ప్రాసెస్లో ఉండేది, కానీ ఇప్పుడు టీ తాగినంత ఈజీగా ఆవకాయ పెట్టేస్తున్నారనమాట. ఎవ్వరికి అంత కష్టమేం కాదు, మెజర్మెంట్స్ తెలిస్తే చాలన్నమాట. సో ఆవకాయ 2024 అయితే 2.0 అనుకోవచ్చు. ఆవకాయ 2.0 లాగా మా ఆవకాయ పచ్చడి అయిపోయింది. 1 మంత్ అవుతుంది చేసి, సగం డబ్బా ఖాళీ అయిపోయింది. పంపకాలు కూడా జరిగిపోయినాయి మా చెల్లికి, ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ పంపకాలు అయిపోయి ఆల్మోస్ట్ ఒక డబ్బా అయిపోయిందనమాట. సో అప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను, బికాజ్ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి. టేస్ట్ అయితే అదుర్స్, ఇంకా అమ్మ చేతి వంట అంటే మామూలుగా ఉండదు కదా, అమ్మ చేతి ఏది చేసినా కానీ అమోఘంగా ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరందరూ మామిడికాయ పచ్చడి ఏ ప్రొసీజర్లో పెట్టారు, మీరే పెట్టారా, మీ బామ్మల చేత పెట్టించారా అనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. లాస్ట్ ఇయర్ నేనే కలిపాను అండ్ ఈ ఇయర్ కూడా నేనే కలిపాను అనమాట. అలా వదలకుండా అడుగు వరకు చెయ్యి పోనిచ్చి కారం ఉప్పు ఎక్కడైతే ఉందో ముక్కకు పట్టేటట్టు బాగా చేశాను అనమాట. బాగా కలిపేసిన తర్వాత ఇంకా మా అమ్మ చాలే నూనె పోద్దామంటే తర్వాత నూనె పోసేసాము. ముక్క కలుపుతుంటేనే మెత్తబడిపోయింది. అంటే బాగా అప్పుడే పచ్చడి ఊరినట్టుగా అనిపించింది నాకైతే. ఇంక ఈ పచ్చడి కలుపుతున్నంతసేపు కలిపి ఆడబెట్టగానే మా పిల్లలు ఆవకాయ వేసుకొని తిందాం, ఆవకాయ వేసుకొని తిందాం అంటున్నారు. 3 డేస్కి నాన్న వచ్చేది, అది వెంటనే రాదు అంటే వెళ్ళలేదన్నమాట. ఈ క్లిప్ అయితే మా పెద్ద అబ్బాయి, నేను ఏది చేసినా నన్ను ఏ మూమెంట్లో ఉన్న వాడు నన్ను క్లిక్ చేసేస్తూ ఉంటాడు. మా పెద్దోడు తీస్తామా అని, నాకంటే వాడికి వీడియో పిచ్చి ఎక్కువ పట్టింది. ఏ మూమెంట్లో ఉన్న తీసేస్తూ ఉంటాడు. ఫైనల్లీ కలిపిన తర్వాత చక్కగా పెట్టేసి ఇప్పుడైతే నూనె పోయాలి. చూసారా ముక్కకి ఎంత బాగా పట్టిందో, చక్కగా నూనె పోసేస్తున్నాను అనమాట. కేజీ ప్యాకెట్ పట్టింది. ఇంకా తర్వాత 3rd డే కలుపుతాం కదా, అప్పుడు కూడా కొంచెం నూనె యాడ్ చేసేసుకోవచ్చు. 3 రోజులకి మాగాయ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మాగాయ అంటే అది వేరే ప్రాసెస్, మళ్ళీ అనవసరంగా అన్నాను అనుకోకండి, ఇదైతే ఆవకాయ. సో 3 రోజులకి అయితే రెడీ అయిపోతుంది. 3rd డే ఎలా ఉంది అంటే అనేది నేను వీడియో కూడా తీశాను, అది కూడా దీని తర్వాత వీడియోలో పోస్ట్ చేశాను. డెఫినెట్గా ఉండండి. ఇంకా అలా అన్ని ముక్కలు సదిరేసి పైన నూనె పోసేసి వెల్లుల్లి వేసాను. నా ఫేవరెట్ అబ్బా వెల్లుల్లి. మీరు ఎంతమంది గార్లిక్ ఫ్లేవర్స్ ఉన్నారు, ఎంతమంది ఈ వెల్లుల్లి ఇలా తినడం ఇష్టపడతారనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. నాకైతే చాలా చాలా ఫేవరెట్. నేనే ఒలుచుకొని మరీ వేసాను, ఇంకా వేద్దామంటే టైం లేదు. ఎల్లిపాయలు ఎన్ని వస్తే అన్నీ తినేస్తూ ఉంటాను అనమాట. కానీ ఫస్ట్ రోజు తినేసరికి భలే మంటగా ఉంది. ఒక 2 మంత్స్ తర్వాత నానితే చాలా బాగుంటుంది అనమాట వెల్లుల్లి ఫ్లేవరు. ఈ వీడియో అంతా కూడా మా అమ్మ తీసింది, ఇంకా తర్వాత కంటిన్యూ ఏం తీయలేదు. నేనైతే ఓకే అన్నాను. ఆవకాయ 2.0 2024 రెడీ అయిపోయింది. ఫైనల్ పిక్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అసలు ఇప్పటికి కూడా నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయన్నమాట. అంత టేస్టీగా ఉందబ్బా. ఆవకాయ అంటేనే ఒక ఎమోషన్, అంతే. తెలుగు వాళ్ళకి ఆవకాయ అమృతం. సో ఆవకాయ పచ్చడి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఇదన్నమాట ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేసాను నేను. దీని కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏంటి విషయాలు నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, మీరు ఏ ప్రాసెస్లో ఆవకాయ కలిపారనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి మర్చిపోకుండా. సో నా మ్యాంగో పికిల్ ఆవకాయ పచ్చడి ఎలా అనిపించింది ఏంటనేది కూడా కమెంట్ చేసేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేసాను. అది అయిపోయిన వెంటనే మా పిల్లలు తిందా అన్నారు. కష్టపడి 3 డేస్ ఆగి 3 డేస్ తర్వాత ముక్కల కోసం అనమాట. మా పెద్దోడు ముక్కలు బాగా తింటాడు, మా చిన్నోడు కూడా అంతే. ఇంకా ముక్కల కోసం వెయిట్ చేసి అవి తినాలని 3rd డే తిన్నామన్నమాట. సో అది అందరికీ నచ్చింది. ఆవకాయ పచ్చడి అమ్మ చేతి వంట అమోఘం. ఈ వీడియోని ఇంతటితో ఏం చేసా. టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్డ్ టు తెలుగు అమిరాని. బాయ్ బాయ్, టేక్ కేర్.